దాదాపు 2 నెలల క్రితమో, 3 నెలల క్రితం నుంచి నేను చెప్తానే ఉన్నా. నారా లోకేష్‌కి కీలకమైన బాధ్యతలిస్తారు. పార్టీ బాధ్యతలిస్తారు. వాస్తవంగా ఆయన్ని డిప్యూటీ సీఎంని చేయాలన్నటువంటి డిమాండు ఆ మధ్యన తెర మీదకొచ్చిందదే. పవన్ కళ్యాణ్ దూకుడు పెరుగుతూ ఉన్నప్పుడు దానికి చెక్ పెట్టడం, లేదా దానికి ధీటుగా లోకేష్ ఉన్నాడని చెప్పుకోవాలన్నటువంటి తెలుగుదేశం శ్రేణుల యొక్క ఆశ. ఎందుకంటే చంద్రబాబు గారిది అదొక టాల్ పర్సనాలిటీ. ఆయన పర్సనాలిటీ తో ఈక్వల్‌గా పవన్ కళ్యాణ్‌ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. పవన్ కళ్యాణ్ ఇక్కడ యంగ్‌స్టర్ పరంగా, ఇక్కడ లోకేష్‌ని కంపేర్ చేసి చూస్తున్నారు. ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి. ఆ పవన్ కంటే మా నాయకుడు ఎక్కువే, మా లోకేష్ ఎక్కువే అని చూపించాలన్నటువంటిది వీళ్ళ ప్రయత్నం. అందుకోసం పవన్ కళ్యాణ్ డిజిగ్నేషన్ లోకేష్‌కి కూడా ఇవ్వాలి అన్నటువంటి పాయింట్‌ని తెర మీదకి తీసుకురావడం, పలువురు నాయకులు మాట్లాడటం. అయితే అది దానికి ప్రతిగా ఇటు జనసేన వాళ్ళు కూడా అట్లయితే మా నాయకుడికి సీఎం చేయండి అని చెప్పడంతో అక్కడ ఇక అది కాస్త ఫ్లేరప్ అవుతుందని ఇరు పార్టీలు కూడా తమ తమ శ్రేణుల్ని కంట్రోల్లో పెట్టింది. కానీ అంతర్లీనంగా మాత్రం ఆ సంఘర్షణ, మానసిక సంఘర్షణ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇక అదైతే గనక కూటమిగా డెసిషన్ తీసుకోవాలి. ఇది సొంత డెసిషన్. దీంట్లో ఎవరు ఏలు పెట్టలేరు. కాబట్టి ఇక్కడ 3 ఆప్షన్స్. నెంబర్ 1, చంద్రబాబు గారిని గౌరవ అధ్యక్షుడిగా చేసి లోకేష్ని అధ్యక్షుడిగా పెట్టడం ద్వారా పార్టీ బాధ్యత అంతా లోకేష్కి అప్పచెప్పడం. ఇది నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు గారిని అధ్యక్షుడిగానే ఉంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని పెట్టడం అన్నటువంటిది. ఇది నెంబర్ 2. అయితే ఇది అచ్చిరాదేమో అన్న భయం కూడా ఉంది. బికాజ్ కేసీఆర్, కేటీఆర్ల వ్యవహారం చూస్తున్నారు కాబట్టి, అలాంటి పరిస్థితి తనకు రాకూడదని కోరుకుంటున్నారు కాబట్టి. కేసీఆర్ ఆ రోజున ఆయన్ని గనక కేటీఆర్ని సీఎం చేసేసి ఉంటే ఇవాళ మాజీ సీఎం హోదాలో ఉండేవాడు, రేపు పొద్దున భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా అని చెప్పడానికి కూడా వీలుండేది. ఇప్పుడు అటు ఇటు కానీ అయోమయం మధ్యలో చెల్లొచ్చేసి కూర్చున్నటువంటి పరిస్థితి. ఇక్కడైతే లోకేష్కి ఆ ప్రాబ్లం లేదు, చెల్లితో ఏ గొడవ లేదు, చెల్లి లాంటిది చెల్లి బంధం ఏది లేదు కాబట్టి. కానీ ఇక్కడ సీఎంగా ఇప్పుడు చెయ్యడం అనే దానికి వచ్చాడు కొంత టైం తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి అధ్యక్షుడిగా ఉంచడం అన్నదే కరెక్ట్ అన్నటువంటిది. ఇక్కడ ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటటువంటి సెంటిమెంటల్గా వర్కౌట్ అవుతుందా కాదా అన్నటువంటి సందేహం ఉంది. రెండో వైపున అక్కడ ఫెయిల్ అయ్యింది కానీ ఇక్కడ మనకు సక్సెస్ అవుతుంది అన్నటువంటి నమ్మకం ఒక వర్గంలో ఉంది. మూడోది వచ్చేటప్పటికి లోకేష్కి పూర్తి స్థాయి పార్టీ బాధ్యతలు అప్పచెప్పడంతో పాటుగా సీఎంగా, అంటే ఈ రెండే కాన్సెప్ట్. ఒకటి, లోకేష్ని సీఎం చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకోవడం. ఈ 6 నెలల్లోనూ, ఇంకొక 9 నెలల్లోనూ. ఇప్పటికీ ఏడాది అయిపోతుంది చంద్రబాబు గారు 4వసారి సీఎం అయ్యి. కాబట్టి ఇక సీఎంగా లోకేష్ని ముందు పెట్టడం అన్నటువంటి కాన్సెప్ట్. వీటిలో చర్చ అయితే అధ్యక్ష, వర్కింగ్ ప్రెసిడెంట్ చుట్టూ తిరిగే అవకాశం ఉంది. ఈనాడు జ్యోతి కూడా టచ్ చేస్తున్న కీలక పదవి అంటే పార్టీ పదవి వైపే మొగ్గు చూపుతున్నట్టే కనబడుతుంది. ఈ రెండిట్లో ఏ పోస్ట్ ఇస్తారు, వర్కింగ్ ప్రెసిడెంటా, అధ్యక్ష స్థానం అనేది చూడాలి.